ఈపీఎఫ్ఓలో కొత్త మార్పులనేది కూడా వచ్చాయి. మరి ఆ మార్పులు అసలు ఏంటి? అయన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా! మరైతే అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ గారున్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈపీఎఫ్ఓలో కొత్త రూల్స్ గాని, కొత్త మార్పులనేది కూడా వచ్చాయి కదా సార్. ఏంటి సార్ అవి? సో, ఒకటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఏదైతే న్యూ బిల్ ఒకటుందో అది 2026 ఈపీఎఫ్ఓ బిల్ ఇది. ఇంతకుముందు ఏంటంటే చాలా పాతది. దీనిలో వచ్చే చేంజెస్ కన్నా ముందు చూసుకుంటే మాత్రం ఒక్కటి ఫస్ట్ మీ సాలరీ ఏదైతే స్లిప్‌లో ఉందో పీఎఫ్ డిడక్షన్ మాత్రం కనిపిస్తుంది ఇంతకుముందు. హ్మ్. అందులో ఏంటంటే ఒకటి పెద్ద అంటే హ్యూజ్ మార్పు. ఇంతకుముందు పీఎఫ్‌కి ఉన్న మార్పుకి ఇప్పటికి ఇంతకుముందు 1952లో పీఎఫ్ అంటే 74 ఇయర్స్ బ్యాక్ బిల్. హ్మ్. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి కాబట్టి ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టే ఈ 2026 బిల్ అనేది తీసుకొచ్చింది. హ్మ్. ఇప్పుడు ఇందులో ఇంపాక్ట్ చూసుకుంటే ఈ 2026 ఈపీఎఫ్ఓ స్కీమ్ దాని ప్రకారం చూసుకుంటే కొన్ని థింగ్స్ ఒకటి రూ. 1800 మినిమము 15,000 సాలరీ ఉంటే రూ. 1,800 మినిమం కట్ అయ్యేది. హ్మ్. దాని తర్వాత కూడా ఏంటంటే 12% కట్ అయ్యేది. సపోజ్ ఎగ్జాంపుల్ 40,000 ఉన్నది సాలరీ ఉందనుకోండి బేసిక్. 12% అంటే 4,800 ఇంతకుముందు అంటిల్ నౌ స్కీమ్ ఉండేది. హ్మ్. బట్ ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే 1800 అనేది మినిమం. ఏది అకార్డింగ్ టు 15,000 సాలరీకి 12% 1800 హ్మ్. అది మినిమం. దాని తర్వాత అడిషనల్‌గా ఏదైతే ఉందో అది ఆప్షనల్ అనమాట. 4,800 కడతావా లేదా? హ్మ్. లేదు 1800 కట్టేసి ఆపేసి ఆ మిగిలిన 3,000 నేను తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకుంటాను. ఏదైనా నీ ఇష్టం. ఎలాంటి సేవింగ్ చేస్తావు అనేది నీ ఇష్టం. హ్మ్. సో, ఆ ఆప్షన్ ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ కొత్త బిల్లులో ఇచ్చారు. సో, ఇది మేజర్ చేంజ్. అంటే నీకు చేతిలో పాకెట్‌లో డబ్బులు ఎక్కువొస్తాయి. ఎనీబడీ హూస్ మోర్ దాన్ 20,000, 30,000 సంపాదిస్తున్న వాళ్ళు, బేసిక్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మీకు చేతిలో డబ్బులు ఎక్కువ కనబడితే నెట్ సాలరీ ఎక్కువొస్తుంది. హ్మ్. సో, ఈ మ్యాండేటరీ పీఎఫ్ క్యాప్ ఏదైతే ఉందో అది తీసేయడం అనేది అది జరిగింది. సో, దీనివల్ల ఎంప్లాయీస్‌కి సాలరీ ఇన్ హ్యాండ్ ఎక్కువొస్తుంది. హ్మ్. దెన్ ఇంకొకటేంటంటే విత్‌డ్రావల్ రూల్స్ కొన్ని మార్చారనమాట. ఓకే. సో, విత్‌డ్రావల్ రూల్స్ ఏంటి? కొత్తగా ఏంటంటే తమ మొత్తం ఫుల్ పీఎఫ్ బ్యాలెన్స్ కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాకపోతే ఏందంటే ఎంప్లాయీ గాని, ఎంప్లాయర్ 2 కూడా ఇంతకుముందు 13 విత్‌డ్రావల్ ప్రొవిజన్స్ ఉండేవి. హ్మ్. సో, ఇది 13 రకాల రీజన్స్‌కి విత్‌డ్రావల్స్ మనం చేసుకునే అవకాశం ఇంతకుముందు ఉండేది. హ్మ్. వాటిని ఇప్పుడు చిన్నగా 3 రకాల సింప్లిఫైడ్ అంటే కారణాలు ఇంతకుముందు 13 కారణాల నుంచి 3 కారణాలు చేశారు. ఏది రీజన్స్ చేయడానికి. హ్మ్. అది కూడా ఏంటంటే చాలా వాటిని మర్జ్ చేశారనమాట. హ్మ్. ఒకటి ఎసెన్షియల్ నీడ్స్ అని ఒక కారణం పెట్టారు. ఓకే. ఇందులో ఇల్‌నెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌గా ఎసెన్షియల్ నీడ్స్ పెట్టారు. హ్మ్. సెకండ్ వచ్చేసి రిటైర్మెంట్ ఆర్ ఎగ్జిట్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే జాబ్ పోయింది అట్లాంటి కేసుల్లో ఒకటి. మూడోది ఏంటంటే ఎమర్జెన్సీస్ అంటే మూడే సింప్లిఫై చేశారు. ఇంతకుముందు ఆ 13 రీజన్స్‌లో నీది ఏదని చెప్పడానికి వాడు అడిగితే ప్రూఫ్ చెప్పడానికి ఆ టైం వేస్ట్ అంతా పోయేది. హ్మ్. ఇప్పుడు అలా కాకుండా సింపుల్‌గా ఎసెన్షియల్ నీడ్స్ కోసమా? లేదంటే రిటైర్మెంట్ ఆర్ నువ్వు జాబ్ వదులుతున్నప్పుడా? యాహ్! లేదంటే ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీ. కోసం. సో, అదొక ఉండింది. ఇందులో ఇప్పుడు ఏం జరిగిందంటే కొత్తగా హ్మ్. మినిమమ్ 25% కాంట్రిబ్యూషన్ మాత్రం అకౌంట్‌లో మెయింటైన్ చేయాలి. ఓకే. మిగిలిన 75% విత్‌డ్రా చేసుకునే అవకాశం ఎప్పుడైనా ఇచ్చారు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారము. సో, అదొక మేజర్ చేంజ్. అండ్ ఈ ఈపీఎఫ్ఓ 3.0 ఏదైతే అంటున్నారో, సో, దీంట్లో ఏంటంటే డిజిటల్ రెవల్యూషన్ అంటే మనకి ఈజీగా యాక్సెసిబుల్ చేయడానికి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఇప్పుడు ఏటీఎం ద్వారా కూడా నీకు కార్డ్ ఇచ్చారు. హ్మ్. ఓకే. ఇంతకుముందు యూపీఐ ద్వారా కూడా ఇప్పుడు యూపీఐ, ఏపీఐ 2 వాళ్ళ ద్వారా కూడా నువ్వు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. హ్మ్. సో, అండ్ ఆటో సెటిల్మెంట్ లిమిట్ అనేది 1,00,000 నుంచి 5,00,000కి పెంచారు. అంటే నువ్వు ఓకే. 5,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ 32 బ్యాంకులతో ఈపీఎఫ్ఓ టై అప్ అయింది. హుహు. అంటే ఈ ఏటీఎమ్స్ చేయడానికి, విత్‌డ్రా చేయడానికి యూపీఐ ద్వారా. హ్మ్. సో, మాక్సిమం నంబర్ ఆఫ్ బ్యాంక్స్ పెరిగింది. కవర్ అయిపోయాయి. సో, అండ్ ఇంపార్టెంట్ ఇందులో ఎంప్లాయర్ అప్రూవల్ అవసరం లేదు. నీ కంపెనీ ఓనర్‌ని అడగాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆర్ వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా సెటిల్మెంట్ నీకు అయిపోతుంది నీకు అవసరం ఉంటే. హ్మ్. సో, అట్లాగే పెన్షనర్స్ కోసం ఏంటంటే ఈపీఎస్ అని 95. సో, ఇందులో ఏంటంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అదొక ఇబ్బంది అనమాట. దీనిలోనే పార్ట్. హ్మ్. అది ఇప్పుడు ఇంట్లో నుంచే సబ్మిట్ చేయొచ్చు. ఇంతకుముందు బ్యాంకులకెళ్ళన్నా కొన్ని సెంటర్స్‌కెళ్ళి చేయాల్సొచ్చేది. హ్మ్. సో, ఆర్ పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాల్సొచ్చేది. యాహ్! ఇప్పుడు అవన్నీ లేకుండా వెరీ సింపుల్ ఇంట్లోంచే రూ. 50 సర్వీస్ చార్జ్‌తో ఈపీఎఫ్ఓని చేయిస్తుంది, ఓకే. పంపిస్తుంది. సో, అదొక మేజర్. దెన్ ఎంప్లాయర్స్‌కి కొన్ని కొత్త కంప్లెయింట్స్ పెట్టారనమాట. హ్మ్. ఇందులో
15 రోజుల లోపల అంటే కంపెనీ కన్సాలిడేటెడ్ ఒక ఫామ్ ఉంటుంది, అది సబ్మిట్ చేయాలి. ఇంతకుముందు రూల్స్ అంటే అది కంపల్సరీ లేకపోయేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల మనకి ఉద్యోగులకి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అది కంపల్సరీ చేశారు. ఇందులో కూడా ఎంప్లాయీ ఆధారు, పాన్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం కూడా ఎంప్లాయర్స్ మీద బాధ్యత పెట్టారనమాట. సో దీనివల్ల ఈజీగా అవుతుంది. ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ, ఇంతకుముందు ఉండకపోయేది. చాలామంది కన్సల్టెంట్స్ ద్వారా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫైలింగ్ మ్యాండేటరీ అయిపోయింది. అండ్ దీనికోసం కొన్ని స్పెషల్ డ్రైవ్ చేయబోతూ ఉంది, క్యాంపెయిన్స్ చేయబోతూ ఉంది, ఎంప్లాయర్స్ని ఎడ్యుకేట్ చేయడానికి కూడా. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ ఎ ఎంప్లాయీస్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, ఒకటి మన యూఏఎన్ నంబర్ అంటాము, అది ఈపీఎఫ్ఓలో దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆధార్కి లింక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, కన్సిడరింగ్ మొత్తం డిజిటలైజ్ అవుతున్నందువల్ల. ఆ 2 లింకేజ్ లేదంటే మనకి ఇబ్బంది ఫ్యూచర్లో. దెన్ ఈ యాప్ ఒకటి ఉంది, ఈపీఎఫ్ఓ 3.2 అని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసి అందులో ఫీచర్స్ తెలుసుకుంటే మన అవసరం వచ్చినప్పుడు వెతుక్కోకుండా పనికొస్తుంది. సో అండ్ మీ కాంట్రిబ్యూషన్ మాత్రం, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మాత్రం 1800 మాత్రమే. దానిపైన మీ ఇష్టం, మీరు వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఎంత చేసుకోవడం అనేది మన ఇష్టము. సో ఐడియల్గా మాత్రం నేను చెప్పడం మాత్రం ఏంటంటే, ఇట్ ఈజ్ నాట్ అ సేవింగ్ అకౌంట్. ఎంపీఎఫ్ అనేది మీరు ఫ్యూచర్ కోసం ఒక ఆర్థిక భద్రతను క్రియేట్ చేస్తుంది. మీ రిటైర్మెంట్ కోసం భద్రతను క్రియేట్ చేయడానికి ఈ ఈపీఎఫ్ పుట్టింది. దాన్ని వీళ్ళు అవకాశం ఇచ్చారని చెప్పేసి నేను వాడేసుకుంటే రేపు నీ రిటైర్మెంట్కి నీకు ఎక్కువ డబ్బు ఉండదు. నువ్వు 60 దగ్గర కాదు 70-75 కూడా కష్టపడాల్సి వస్తుంది. ఇది అమెరికాలో చాలా కంట్రీస్లో ఇప్పటికి కూడా 80 దగ్గర కూడా పనిచేయాల్సి వస్తుంది. బికాస్ నువ్వు ఆరోగ్య భద్రత వైల్ వర్కింగ్ నువ్వు క్రియేట్ చేయడం లేదు కాబట్టి. సో అందుకే ఇట్స్ నాట్ ఏ సేవింగ్ అకౌంట్. స్టిల్ మీరు అదే మెయింటైన్ చేయండి. ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన, ఈపీఎఫ్ఓ ఇచ్చినంత మాత్రాన డోంట్ కంట్రిబ్యూట్ ఈక్వల్లీ అండ్ సేవ్ దెమ్. అండ్ దేర్ బై ఏంటంటే పక్కన ఉంటే క్యాపిటల్ పెరుగుతుంది. ఎస్ 8.25% వస్తుంది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ టచ్ ఇట్. కార్పస్ అనేది మంచి క్రియేట్ అవుతుంది. సో అది మనీ ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సేవింగ్ అకౌంట్. స్టిల్ సేమ్, ఓన్లీ కొద్దిమంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రం పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవడానికి అవసరం ఉంటే తప్ప, లేకపోతే ప్లీజ్ ఈపీఎఫ్ఓని అట్లాగే ఉంచుకోండి. మీకు చివరికి రిటైర్ అయ్యేప్పుడు తీసుకుంటే పెద్ద అమౌంట్ వస్తుంది. అదర్వైజ్ యూ విల్ స్పెండ్ ఇట్. మనం ఖర్చు పెట్టేస్తాం. చాలా కొద్ది మందికి మాత్రమే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది, ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టడం. లేని వాళ్ళు మాత్రం ప్లీజ్ కంటిన్యూ చేయాలి. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఈపీఎఫ్ఓలో వచ్చిన మార్పుల్ని చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.